వెల్కమ్ టు మా తెలంగాణ టీవీ. రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్. డీసీపీ రాజమహేందర్ నాయక్ మాట్లాడుతూ రౌడీ షీటర్లపై పోలీసుల నిఘా ఉంటుందని, ఎలాంటి నేరాలకు పాల్పడవద్దని, భవిష్యత్తులో సత్ప్రవర్తనతో ఉండాలని సూచించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని నేరాలకు పాల్పడొద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ పార్థసారథి, సిఐ రఘుపతి రెడ్డి, ఎస్ఐలు రాజేష్, నగేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఆ కేసు తర్వాత నా మీద క్రైమ్ కేసులు కానీ 40,000 లేక డిగ్రీ సర్టిఫికెట్లు, ఈ ఇంటర్ సర్టిఫికెట్లు ఆగినాయి సార్. అట ముఖ్యంగా మా యొక్క ఏమున్నది మా మనసులో అనేది చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క రౌడీ మేళాను నిర్వహించడం జరుగుతుంది. మీ అందరికీ కూడా ఆ పోలీస్ వారి హెచ్చరిక, ఎట్టి పరిస్థితుల్లో మీరందరూ కూడా ఈ రౌడీ షీటర్స్ పేరు ఉన్న వాళ్ళందరూ కూడా ఎటువంటి ల్యాండ్ డిస్ప్యూట్లో కానీ ఎటువంటి అఫెన్స్లో కూడా ఇన్వాల్వ్ కావద్దని ఆ పోలీస్ వారి హెచ్చరిక. ఒకవేళ మీరు ఇన్వాల్వ్ అయినట్టయితే కంపల్సరీ మీ మీద పీడీ యాక్ట్ అమలు చేస్తాం. ఆ పర్యవసనాలు మీకు చాలా ఇబ్బందిగా ఉంటాయి. కాబట్టి మీరు మా సలహాను పాటించి ఎట్టి పరిస్థితుల్లో మీరందరూ కూడా ఏ కేసులో ఇన్వాల్వ్ కావద్దు, ఏ ల్యాండ్ డిస్ప్యూట్లో ఇన్వాల్వ్ కావద్దు. ఎటువంటివి కూడా మేము చేయలేదు సార్, మాకు ఎవరో చేసి మా పేరు చెప్పినని కాకుండా మీరు మీ ఇన్వాల్వ్మెంట్ లేకున్నా, అదేవిధంగా మీ యొక్క ఇన్వెస్టిగేషన్ కూడా ఉండకూడదు. వేరే కేసులు వేరే వాళ్ళతో కూడా చేయించొద్దు. అందరూ కూడా చూస్తే మంచి కుటుంబంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. అందరూ కూడా మంచి వృత్తి చేసుకుంటున్నారు. చేసిన తప్పుని మీరు ఒకసారి మేము చేసిన తప్పని అనుకుంటున్నారు. కాబట్టి మీ యొక్క సత్ప్రవర్తనను ఒక 2-3 ఏళ్ళు చూస్తాం. ఆ తర్వాత మీ ప్రవర్తన బాగుంటే కన్సర్న్ ఎస్హెచ్ఓ ద్వారా ఏసీపీ గారికి కూడా మీ యొక్క ఈ షీట్ల విషయంలో కూడా మేము ఆలోచిస్తామని పోలీస్ శాఖ, జనగామ పోలీస్ శాఖ తరఫున మేము చెప్తున్నాం. మీరు మీ యొక్క ప్రవర్తన మంచిగా చేసుకోండి. మీరు మంచిగా మారారంటే మీ దగ్గరే జరుగుతున్న ఏవైనా సరే, ఈ గుడంబా కావచ్చు, గుట్కా కావచ్చు, ఈ యొక్క గాంజా రవాణా ఏదున్న ఇన్ఫర్మేషన్, మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి మీ దగ్గరికి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మాకు పోలీస్ వారికి కూడా షేర్ చేయాలని, తద్వారా మీ యొక్క మంచితనాన్ని మాకు తెలిసే విధంగా చేయాలని కూడా మేము వినయిస్తున్నాం. ఈ ప్రోగ్రాంకి వచ్చిన మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకు థ్యాంక్ యూ. అదేవిధంగా ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసిన ఏసీపీ జనగాం గారికి, ఎస్హెచ్ఓ జనగాం గారికి, నర్మేట సిఐ గారికి. పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై క్లారిటీ ఇస్తూ వీడియో విడుదల చేసిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు తాను కాంగ్రెస్ పార్టీ మారుతున్నట్లు టీఆర్ఎస్ పార్టీ వారు చేస్తున్నటువంటి అసత్య ఆరోపణలు ఖండిస్తున్నారు. భవిష్యత్తులో మరొక పార్టీలోకి వెళ్లే ఆలోచన లేదు. బ్రతికున్నంత కాలం ఇదే పార్టీలో కొనసాగుతూ ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తా. జిల్లా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, భట్టి విక్రమార్కుల సహాయ సహకారాలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు సిద్ధంగా ఉన్న ప్రతిపక్ష పార్టీ వారు తాను పార్టీ మారుతున్నట్లు చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మి ప్రజలు అయోమయానికి గురి కావద్దని తెలియజేస్తున్నాము అంటూ తెల్లం వెంకట్రావు వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చారు. నిన్న నా మీద సోషల్ మీడియాలో వచ్చినది మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నదన్నమాట అబద్ధం. ఎందుకంటే ఒక్కసారి నేను డెసిషన్ చేసి భద్రాచలం అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీ అయితే అభివృద్ధి చెందుద్దని ఏదైతే నా గురువు గారైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ద్వారా నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో మరియు తుమ్మల నాగేశ్వరరావు గారి ఆశీస్సులతో, నా గురువు అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆశీస్సులతో, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆశీస్సులతో భద్రాచలం అభివృద్ధి చెందుతుందని ఆశతో వెళ్ళాను. అదే ఆశతో ఉన్నాను తప్ప వేరేదైతే ఎటువంటి అపోహ చెందొద్దు. ఇది బీఆర్ఎస్ ప్రాపగండా అని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఇంకా ఒక్కసారి జీవితంలో నేను తీసుకున్న స్టెప్ని మళ్ళీ తీసుకొని మరి నా రాజకీయ భవిష్యత్తు ఉందా లేదని తెలియదు. కానీ ప్రజల అభివృద్ధి, నాకు ఆశీస్సులే ఉన్నాయి. ప్రజలు అభివృద్ధే నాకు ముఖ్యమని మీకు తెలుపుతున్నాను. మీరు ఎటువంటి అపోహ చెందితే నేను కాంగ్రెస్ పార్టీని కొనసాగుతున్నాను. దక్షిణ కొరియాలో జూలై 17, 2024 నుండి జూలై 28 వరకు జరిగిన 17వ ప్రపంచ టైక్వాండో కల్చర్ ఎక్స్పోటీలలో అల్వాల్లోని వెంకటాపురం మహాబోధి విద్యాలయ సిబ్బంది, పీఈటీ
డోలి పవిత్ర పాల్గొనడం జరిగింది. పోటీలో పాల్గొని డోలి పవిత్ర అండర్ 39 విభాగంలో మొదటి స్థానం సంపాదించి బంగారు పతకం, గ్రూప్ విభాగంలో కాంస్య పతకం సాధించారు. ఈ సందర్భంగా పాఠశాలలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రిన్సిపల్ భవానీ మాట్లాడుతూ క్రమశిక్షణ, అంకిత భావం, శ్రమతో చక్కటి ఫలితాలు సాధించవచ్చని తెలియజేశారు. డోలి పవిత్ర టైక్వాండో క్రీడల్లో ఇంకా ఎన్నో అవార్డు సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు. చెప్పండి. అందరికీ నమస్కారం. నేను ఇక్కడ ఉండడానికి కారణం మహాబోధి విద్యాలయాలు డాక్టర్ జీవి వెన్నెల గద్దర్ గారు. ఎందుకంటే నేను ఆఫ్టర్ మ్యారేజ్ 7 years నుంచి చెప్పండి. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మహాబోధి విద్యాలయాలో నేను ఇక్కడ వర్క్ చేయడానికి కారణం మా కరస్పాండెంట్ అయినటువంటి డాక్టర్ జీవి వెన్నెల గద్దర్ గారు. ఎందుకంటే ఆఫ్టర్ మ్యారేజ్ 7 years నుంచి ఖాళీగా ఉన్నాను. తర్వాత మేడం ఎంకరేజ్మెంట్తో స్కూల్లో జాయిన్ అవ్వడం జరిగింది. మా పిల్లలు గత 3 years నుంచి టైక్వాండో నేర్చుకుంటున్నారు మహాబోధి విద్యాలయంలో ఫ్రీ కోచింగ్. ఆ ఇంట్రెస్ట్తో నేను జాయిన్ అవ్వడం జరిగింది. పాస్ట్ 1.5 year నుంచి ఇక్కడ నేను జాయిన్ అయ్యి నేర్చుకుంటున్నాను. రీసెంట్గా జరిగిన సౌత్ కొరియాలో 17th టైక్వాండో కల్చర్ ఎక్స్పో అనే కాంపిటీషన్లో పాల్గొనడం జరిగింది. నాకు పూమ్సేలో 3rd పొజిషన్ రావడం జరిగింది. అలాగే కొరిగిలో 1st పొజిషన్ రావడం జరిగింది. నాకు సహకరించినటువంటి నా తల్లిదండ్రులకి, మా హస్బెండ్కి, నా యొక్క తోటి టీచర్స్ అందరికీ, ముఖ్యంగా మా పిల్లలకి నేను చాలా రుణపడి ఉన్నాను. ఇలాంటి ఎన్నో పథకాలు రావాలని, మరింత కృషి చేస్తానని, నాలాంటి ఇంకా ఎంతోమంది ఇక్కడ చదువుకుంటున్న పిల్లలకి నేర్పించాలని, ముందు ముందు ఇంకా ఎన్నో పథకాలు తెచ్చుకుంటానని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు. నా పేరు చంద్రిక. నేను మహాబోధి స్కూల్లో పీఈటీగా 32 సంవత్సరాల నుంచి ఇదే స్కూల్లో జాబ్ చేస్తున్నాను. రీసెంట్గా మా స్కూల్లో లాస్ట్ ఇయర్ జాయిన్ అయినటువంటి పవిత్ర టీచరు దక్షిణ కొరియాలో టైకాండోలో గోల్డ్ మెడల్ అండ్ సిల్వర్ మెడల్ గెలుచుకున్న సందర్భంగా మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఆమె ఇలాంటి మా కరస్పాండెంట్ అయినటువంటి డాక్టర్ వెన్నెల గారు ఆమెకు ఎంకరేజ్మెంట్ ఇచ్చి ఆర్థిక సహాయం చేసినందుకు ఆమెకు కూడా మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. మా పవిత్ర టీచర్ ఇలాంటిది ఇంకా ఎన్నో గోల్డ్ మెడల్స్ సంపాదించాలని చెప్పి మేము అందరము స్టాఫ్, మా సార్ అడ్మినిస్ట్రేటర్ సార్ అయినటువంటి రాము సారు, ప్రిన్సిపల్ అయినటువంటి నాగభవాని టీచరు మేడం గారు అందరూ కలిసి ఎంకరేజ్మెంట్ చేస్తున్నాము. మా పవిత్ర టీచర్ ఇట్లాంటి ఇంకా ఎన్నో గోల్డ్ మెడల్స్ తెచ్చుకోవాలని మేమందరం ఆశపడుతున్నాం. థ్యాంక్ యూ. Okay. Good morning. I am Bhavani, principal of Mahabodhi Vidyalaya. We are very proud and happy to announce that our physical education teacher, Mrs. Doli Pavitra, participated in Taekwondo Championship, which was held in South Korea from 18th July till 23rd July, and she competed in 2 competitions. In one competition she won gold medal, and in the other competition she has won bronze medal, which was held in South Korea. Her coach, Mr. Nagababu sir, encouraged her and took training for 18 hours, and our school management correspondent madam, Mrs. Vennela Gaddar, supported her financially and mentally. We, the staff, parents, students and management of Mahabodhi Vidyalaya congratulate her for this tremendous performance. Thank you. మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గారిని అల్వాల్ డివిజన్ పరిధిలోని రాజీవ్ నగర్ వీకర్ సెక్షన్ నివాసులు కలవటం జరిగింది. రాజీవ్ నగర్ ప్రక్కనే రైల్వే స్టేషన్ ప్రహరీ గోడ ఉండటం, ఇంకొక ప్రక్కన అల్వాల్ చెరువు ఉండటంతో బస్తీలోనికి విష పురుగులు, పాములు రావటంతో రాత్రిపూట ప్రజలు భయంతో ఇళ్లలో నుండి బయటకు రావటం లేదని అన్నారు. ఈ విషయానికి స్పందించిన ఎమ్మెల్యే గారు ఇరిగేషన్ ఏఈ పృథ్వీతో మాట్లాడి రాజీవ్ నగర్ మరియు అల్వాల్ చెరువును సందర్శించి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంబీసీ చైర్మన్ నందికంటి శ్రీధర్, బీఆర్ఎస్ నాయకులు రహ్మత్ ఖాన్, సయ్యద్ ఆరిఫ్, గౌస్ ఖాన్, ఆరిఫ్ బైక్, స్థానికులు జావేద్, మహమ్మద్, నవీన్, ఫరాహ్ ఉన్నారు.
50,000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో కిలా వరంగల్ మండల తహసీల్దార్కి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కండివల్ల మహేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 2,96 కోట్ల రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు కేవలం 9,200 కోట్లు మాత్రమే కేటాయించడంపై కిలా వరంగల్ ఎంఆర్ఓ ఆఫీసు ముందు నిరసన ర్యాలీ చేపట్టామని తెలిపారు. ఈరోజు రాష్ట్ర ఓబీసీ మోర్చా పిలుపు మేరకు వరంగల్ బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యం లోపల ఈరోజు అధికారం రాకముందుకు 100 రోజుల్లో బీసీ డిక్లరేషన్ చేస్తా అని చెప్పి బీసీలకు ఎన్నో దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన హామీలను మళ్ళీ ఒక్కసారి గుర్తు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎలక్షన్లకు ముందు అధికారంలోకి వచ్చిన 100 రోజుల తర్వాత స్థానిక సంస్థల ఎలక్షన్లో రిజర్వేషన్ శాతాన్ని 42% పెంచుతామని, అదేవిధంగా బీసీ సబ్ ప్లాన్ అమలు చేస్తామని. కొత్తగూడెం జిల్లా ఐడీఓసీలో రైతు రుణమాఫీ 2024 రెండవ విడత నిధుల విడుదల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, అదనపు కలెక్టర్ విద్యాచందన, ఇక డీసీఎంఎస్సీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు పాల్గొన్న బ్యాంకర్లు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ ప్రభుత్వ రైతులకు పంట రుణాల మాఫీ చేయడం చాలా మంచి కార్యక్రమం అని పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా నందిగాం డాక్టర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థి అనుమానాస్పద మృతి. మంగళవారం రాత్రి మరుగుదొడ్డిలో ఉరివేసుకుని మృతి. తల్లిదండ్రులు రాకుండానే మృతదేహం తరలింపు. యాజమాన్య పోలీసుల తీరుపై బంధువులు ఆగ్రహం. వివరాల్లోకి వెళ్తే శ్రీకాకుళం జిల్లా నందిగాం డాక్టర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్న నిమ్మక అక్షిత అనే విద్యార్థి మృతి చెందింది. విద్యార్థిని స్వగ్రామం కొత్తూరు మండలం పారాపురం కొత్తూరు మాసంకి గ్రామం. తల్లిదండ్రులు నిమ్మకగిరి తల్లి శ్రావణి. వీరు భవన నిర్మాణ కార్మిక కుటుంబం. డార్మెటరీలోని మరుగుదొడ్ల వద్ద చున్నీతో ఉరివేసుకుని మృతి చెందింది. ఉదయాన్నే హాస్టల్ విద్యార్థులు చూసి యాజమాన్యంకు చెప్పడంతో ప్రిన్సిపల్ రమణి పోలీసులకు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. స్థానిక ఎస్ఐ మహమ్మద్ అలీ క్లూస్ టీం చేరుకొని పరిశీలించారు. నేను నందిగామ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇవాళ మార్నింగ్ 5:15కి ఒక టీచర్ సెక్యూరిటీ మా ఇంటికి వచ్చారు. స్కూల్ ప్రిన్సిపల్ క్వార్టర్స్లో ఉంటున్నారు. ఒకసారి డార్మెట్కి వెళ్ళి అన్నారు. వెంటనే నేను ప్రే చేసుకుంటున్నాను. వాళ్ళు పిలవగానే నేను వెంటనే వాళ్ళతో పాటు వచ్చాను. నైట్కి వెళ్ళి రాగానే బాత్రూమ్ వైపు తీసుకెళ్ళాడు. అక్కడ పాప బాత్రూమ్ దగ్గర ఉన్న ఒక చున్నీతో హ్యాంగ్ అయి ఉన్నాడు. నేను వెంటనే అది చూసుకొచ్చి వెళ్తే పడిపోయాను. ఒక 20 minutes 30 minutes అయిన తర్వాత నేను సెట్ అయ్యాక వెంటనే మా హయ్యర్ అథారిటీస్కి డీసీఎస్ఆర్కి ఇక్కడ క్వార్టర్స్లో ఉన్న టీచర్ అందరికీ పిలవమని చెప్పారు. ఎస్సీ గారికి చెప్పాను, ఎంఆర్ఓ గారికి చెప్పాను. సీనియర్ మోస్ట్ తెలివైన జిల్లాలో 5 జరిగాయి సార్. చిన్న విషయం 5 జరిగేటప్పుడు కూడాను 5 సంఘటనల కాడ కూడాను పేరెంట్స్ వచ్చారు. 4 దగ్గరలకు వచ్చారు. ఇది 5వది. లెక్చర్లో 2 పాతపట్నంలో 1 పెద్దపల్లిలో 6 చెప్పారంట. 9 వరకు చూసారు. అలా మరి ఎంతసేపు ఉంచుతారు? అలాగా ఉన్నారా సీఏ గారు? బాడీకైనా రెస్పెక్ట్ ఉండాలి కదా. అలాగే ఎంతసేపు ఉంచేస్తారు సార్? చచ్చిపోయిన దాన్ని ఇంకా రెస్పెక్ట్ మనం ఏం చేస్తాం సార్? అలాగే ఎంతసేపు ఉంచమంటావా ఎగ్జిబిషన్ లాగా? తప్పదు కదా సార్. ఎగ్జిబిషన్ చెప్పేది అలాగే ఉంది. అలాగే క్లోజ్ చేసి చెప్పండి. మీరు గవర్నమెంట్
8కి ప్రైవేట్ సార్ మార్నింగ్ అసెంబ్లీ అప్పుడు 3 అన్నౌన్స్ చేసేసి లంచ్ బ్రేక్ 1 to 2 ఇది 2 o'clock స్కూల్ సార్ 4కి మన స్కూల్ లీవ్ చేసేస్తారు 4 to 6:30 పిల్లలు గేమ్స్ ఆడుకుంటారు తర్వాత ఇలా డిన్నర్ సో 24th షెడ్యూల్ సార్ ఇలా ఉదయం చేద్దాం అనే రూమ్స్ ఇక్కడ ఇంకా సెకండ్ కౌన్సిలింగ్ చూసిన వెంటనే దించేస్తాం. అది దించేది కూడా పోలీసులు కానీ వీళ్ళు కానీ దించద్దు. సపరేట్ క్యూస్ టీమ్ ఒకటి వచ్చి దించుతారు. చూడండి, మీరు ఆలోచించుకొని ఒక కంప్లైంట్ ఇవ్వండి. దాని ప్రకారం పోస్ట్ మార్టం కండక్ట్ చేసి ఏం రూల్స్ ఉన్నాయో అన్నీ చూసిన తర్వాత అది న్యాయం చేయాలి కదా ఉండేది. వ్యవస్థ అంతా ఉండేది న్యాయం చేసుకుంటే ఈ విధంగా అంటే మా అన్న లేదు సార్ ఫ్రీగా మోకాలు వేసుకొని హ్యాంగింగ్లో చాలా టైప్స్ ఉంటాయి. పాటలు హ్యాంగింగ్ ఒకసారి మనమైనా కూడా కొద్దిగేతం తగిలించుకొని పడిపోయిన తర్వాత ఇంకా లేసేకేమి ఉండదు అనమాట. బాడీ కోఆపరేట్ చేయదు. అదంతా దానికి ఏం చేస్తుంది తర్వాత మరి పాప యాజ్ యూజువల్గా ఎగ్జామ్స్ రాసుకుంటూ మళ్ళీ బాగానే నెక్స్ట్ స్టడీలో కూడా లవ్స్ మేడగా ఉన్నారు కూడా మేడం ఇప్పుడు నిర్వహించారు. ప్రజాశ్రేయస్సు కోసం ప్రజలకు మరింత చేరువగా రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో కోరుకొండ మండలం ఎంటీఓ ఆఫీస్ లో నిర్వహించారు. కోరుకొండ మండల పరిధిలోని గ్రామాల్లోని ఎవరికి ఎటువంటి సమస్య ఉన్నా అర్జీ రూపంలో శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణకి అందజేస్తే సంబంధిత అధికారులతో మాట్లాడి సాధ్యమైనంత మేర అక్కడే సమస్యను పరిష్కరిస్తారు. కాని పక్షంలో మరికొన్ని పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారం అయ్యేలా భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలగంశెట్టి శ్రీను, అడపా శ్రీనివాస్, ముక్కారాం బాబు తదితర ఎన్టీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కోరుకొండ మండలంలో ఈ యొక్క ప్రజలకు సమస్యలు తెలుసుకోవడానికి, ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం ఒక ప్రజా దర్బార్ అనే కార్యక్రమాన్ని జనవాణి కార్యక్రమం ద్వారా మేము దీన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి ప్రజలకి చేరువలో ఉండి ప్రజా సమస్యలు పరిష్కరించడానికి మేము ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. ముఖ్యంగా ఈ యొక్క రాజనగర నియోజకవర్గంలో ప్రజలున్న సమస్యలు ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఎలాంటి సమస్యలు ఇబ్బందులు పడుతున్నారు, వాటి పరిష్కారం ఏంటి అనే దాని మీద ఇక్కడ మేము అర్జీలు తీసుకుంటున్నాము. ఈ దేనికి సంబంధించినటువంటి సమస్య ఉందో తెలుసుకుని సంబంధిత అధికారులతో మాట్లాడే విధంగా ప్రణాళిక సిద్ధం చేసాం. ముఖ్యంగా ప్రతి ఇష్యూ మీద కూడా దాన్ని క్లియర్గా ముందు అవగాహన చేసుకున్న తర్వాత కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించడానికి మేము చేస్తున్నాం. ఒక అర్జీ తీసుకుని ఏదో పక్కన పెట్టే విధానంతో కాకుండా ఇదొక వినూత్నమైన సిస్టంతో మేము ముందుకు వచ్చాము. ఈ సిస్టము ప్రతిదారు దగ్గర నుంచి తీసుకున్నటువంటి అర్జీ పత్రాన్ని, దానిలో ఉన్నటువంటి అర్జీదారుని పేరు, దాని యొక్క వివరం, సమస్య ఏంటి, ఏ సంబంధిత అధికారులు, సంబంధించిన డిపార్ట్మెంట్ ఎవరు, దాన్ని పరిష్కరించలేదనే విధంగా మేము అన్ని క్లియర్గా చెక్ లిస్ట్ ప్రకారం కూడా పరిష్కరించడానికి మేము ఖచ్చితంగా సంబంధించిన అధికారులతో మాట్లాడి కొన్ని వీలైనంత కూడా మా టీం కూడా 10 మంది సిబ్బంది మా సిబ్బంది చేస్తున్నారు. నా సిబ్బందితోనే నేను పని చేయించుకుంటూ దీన్ని ఆ యొక్క బాధితులు ఎవరున్నారు, ఆ యొక్క అర్జీదారులు ఎవరున్నారో, సంబంధించిన అధికారులు ఏ డిపార్ట్మెంట్ అయితే తొందరగా పని అవుతుంది, ఎలా చేయాలనే దాని మీద కూడా దీని మీద మా వాళ్ళంతా కూడా పనిచేస్తారు. పనిచేసి ఎప్పుడు ఎవరికి వచ్చినా ఆ లబ్ధిదారుడు ఒక్కసారి అర్జీ పత్రం ఇస్తే అర్జీదారుడి దగ్గరికి మా మనుషులు వెళతారు, అర్జీదారుతోనే మా మనుషులు మాట్లాడుతుంటారు. మాట్లాడి ఆ యొక్క సమస్య పరిష్కరించే వరకు ఖచ్చితంగా న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా, చట్టబద్ధంగా ఏదైతే సమస్య ఉంటుందో అవన్నీ కూడా పరిష్కరించడానికి గట్టి ప్రయత్నం చేయాలనేది మా సంకల్పం. వీళ్ళందరికీ చాలా మందికి ఆధార్ కార్డుల సమస్యలు ఉన్నాయి, ఈ పెన్షన్ సమస్యలు ఉన్నాయి. తర్వాత ఏమో ఇక్కడ కొంతమందికి అసలు ఆధార్ కార్డులే లేవు. కొంతమందికి వచ్చేసరికి విషయంలో గత ప్రభుత్వంలో వేధించబడ్డాం మాకు కొంతమంది చెప్తున్నారు. ఇలాంటి ఎక్కువ సమస్యలు, రోడ్లు, డ్రైనేజీలు,
ఈ తాగునీరు కొన్ని ఊర్లో అయితే తాగునీరు లేదని చెప్పేసి ఎక్కువ చెప్తారు, లేదని చెప్తున్నారు, పొలాలు మునిగిపోయినట్టు చెప్తున్నారు. ఇవన్నిటికంటే తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ బంగారు వరలక్ష్మి కానుక 2 కార్యక్రమంలో విశ్వ హిందూ పరిరక్షణ రామసేన ఆధ్వర్యంలో మహిళలకు బంగారు రూపుల పంపిణీ భారీగా హాజరైన మహిళలు 30 లక్షల విలువ గల పసిడి వరలక్ష్మి నాణ్యములను అందచేనున్న రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు. ఈ కార్యక్రమంలో దాసరి తమ్మన్న దొర, పచారి నరసింహమూర్తి, బదిరెడ్డి దొర తదితర మహిళలు పాల్గొన్నారు. ఇంకా 1,40,00,000 రూపాయల దాకా చేస్తున్నాం. అది కూడా 2-3 నెలల్లో వితరణ చేయడానికి వాళ్ళు కూడా డిస్కస్ చేసేస్తాం. అంటే 3 కోట్ల రూపాయల దాకా ఈ హిందూ ధర్మ పరిరక్షణలో కేవలం ఆలయాల పునరుద్ధరణ, ఆలయాల నిర్మాణం, హిందూ భక్తులు రక్షించుకోవడం ఇలాంటి ఈ పొద్దున హిందూకి ఎక్కడెక్కడో ఎన్నో బాధపడుతున్నారు. రక్షించుకోవడం కోసం నేను ఒక లేఖ పెట్టి హిందువులు ఎవరైనా బాధిస్తే వాళ్ళని రక్షించుకోవడం కోసం అందరి కోసం కలిసి పోరాటానికి సిద్ధంగా ఉన్నాను నేను. ఇలాగా 1 కాదు 2 కాదు, చిన్నపిల్లల దగ్గర నుంచి వయోవృద్ధుల వరకు ఎవరికి ఏ విధంగా నేను సహాయపడడానికి అవకాశం ఉంటుందో దానికి కావాల్సిన కార్యక్రమం నేను ముందుగా తెలియజేస్తూ నేను అందరి మహిళా భక్తులని ఎప్పుడే కోరుకున్నానమ్మా, మీకు విజయవాడకి ధన్యవాదాలు చెప్తూ కాని వాళ్ళందరికీ కూడా అమ్మవారి యొక్క పసుపు కుంకుమలు ఇస్తున్నాం. ఆ పసుపు కుంకుమలు మీకు మీ పిల్లలకి, మీ భార్యకి, మీ మనవడికి, మనవరాలకి అందరికీ కూడా ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ ఎన్నో విధాల శుభాలు కలగజేసే అదృష్టం ఆ వరలక్ష్మి ఇస్తుంది. దీన్ని తప్పుగా చూడొద్దమ్మా. ఇంకోటి అంటే మీ చేత సబ్స్క్రైబ్ చేయించుకోవడం జరుగుతుంది. ఆ సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు ఉపయోగం ఏంటంటే మేము ఎన్ని రకాల ప్రయోజనాలు ప్రజల్లో ప్రవేశపెడుతున్నామో మీరు ఆ మొబైల్ కానీ లేదా మొబైల్ లేకపోతే మొబైల్ ఉన్నవాళ్ళ ద్వారా కానీ తెలుసుకుని మేము ఏం చేస్తున్నామో మాతో పాటు కలిసి ఉండండి. ఇప్పుడు కూడా మీకు ఎన్నో రకాల ఉపయోగాలు జరుగుతాయి. ఈ విధంగా హిందూ ధర్మం రక్షించుకోవడమే కాకుండా రాబోయే కాలంలో నేను నరేంద్ర మోడీ గారి యొక్క స్ఫూర్తితో పనిచేస్తున్నవాడిని. ఆయన అన్ని మతాల వాడిని, హిందువులను, క్రైస్తవుని, మహమ్మదీయులను సహృదయంతో అటువంటి భారతీయ జనతా పార్టీ